ధనుర్మాసంలో భగవంతుణ్ణి ఏ విధంగా పూజించాలి, ఏ విధమైనటువంటి నివేదనలు ఆయనకి సమర్పించాలి, ఈ నివేదనలు సమర్పించటం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో ఈ యొక్క 10వ పాసురంలో ఆ కవిగారు మనకు సవివరంగా వివరించి చెప్పారు. వెలుగులు రాకపూర్వము నివేదన పొంగలి పెరుగు అన్నమున్ వలపుగా భక్తియుక్తులతో వైదిక మంత్రము అర్చనంబు కోవెల మధుసూదనా పిలుపు విష్ణు ధనుర్నెల మార్గశీర్షమున్ పులిహోర కట్టి పొంగళులు పూజ్యపు వెన్నయు గోఘృతంబులన్ వెలుతురు నింటె చీకటిని విష్ణు ప్రసాదము కట్టుబాట్లతో. విష్ణుమూర్తి ధనుర్మాసములో మధుసూదనుడు అనేటువంటి నామంతో పిలవబడుతూ ఉన్నాడు. ఆయనకి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి, మేగడ, పెరుగు, గోక్షీరములతో కట్టె పొంగలి, చక్ర పొంగలి, దధ్యన్నం, పులిహోరలు ఇష్టముగా నివేదించబడతాయి. ప్రాతకాలంలో సూర్యోదయమునకు పూర్వమే అర్చనలు, మంత్రములు, తంత్రములు, పూజలు కోవెలలో జరుపబడతాయి. ధనుర్మాసము అత్యంత మహనీయమై ప్రకాశించుచున్నది. మానవులకు చీకటిలో ప్రసాద రూపముగా వెలుగును కట్లుబాట్లతో ప్రసాదించుచున్నాడు ఆ మహావిష్ణువు వైకుంఠం నుండియే. పూజాంకోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానం కోటి సమం లయ అని సందేశాన్ని మనకు ఈ కవిగారు చెప్పటం జరిగింది. ఎందువలనంటే ధ్యానం చేయటానికి సరైనటువంటి సమయం ఈ ప్రాతకాలం కాబట్టి ఆయన ఆ ఉద్దేశ్యంతో మనము కోటి పూజలు చేసినా, కోటి జపాలు చేసినా, కోటి ధ్యానాలు చేసినా ఏది కూడా లయ అనేటువంటి దానితో సరిపోదు అనేటువంటి విధంగా కవిగారు మనకు చక్కగా వివరించి ఈ యొక్క స్తోత్రంలో ఉదయాన్నే ధ్యానం చేయండి అని చెప్పటం జరిగింది. తద్వారా మనము కోరుకునేటువంటి ఆనందం తప్పక లభ్యమవుతుంది అని చెప్పని మనకందరికీ కూడా తెలియజేశారు కవిగారు. ధన్యవాదాలు.